హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లీగల్ ఎక్స్పర్ట్ హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్. సార్, గతంలో మనం కొన్ని టాపిక్ చేస్తూ వచ్చాము. ఈరోజు నాకు ఉన్నటువంటి మరొక డౌట్, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అసలు? డిజిటల్ అరెస్ట్ అంటే మనకు నయానో భయానో, మన సామెతలో నయానో భయానో భయపెట్టి మిమ్మల్ని ఆన్లైన్లో మాటలలో పెట్టి మీ దగ్గర నుంచి లింక్ ఓపెన్ చేయడము, మీ దగ్గర ఓటీపీ తీసుకోవడము, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. ఓకే, అంటే ఒక బెదిరించే ధోరణిలో ఇంటిమిడేషన్ ఉండడం, మీరు పలానా కేసులో ఇలా ఉన్నారు అని చెప్పడం. ఉదాహరణ రీసెంట్ గా జరిగింది ఏంటి అంటే, కొరియర్ చేస్తారు మీరు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఏదైనా ఒక ఆఫీస్ కి మీరు కొరియర్ చేశారు ఫ్రెండ్ కి. కొరియర్ డేటా ఈ ఫ్రాడ్స్టర్, సైబర్ ఫ్రాడ్స్టర్ ఎక్కువ చేస్తుంటారు ఈ డిజిటల్ అరెస్ట్. సైబర్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారు, ఫ్రాడ్స్టర్ మీరు డేటా తీసుకొని మీరు పలానా రోజున కొరియర్ చేశారు అనగానే ఎవరైతే విక్టిమ్ ఉంటారో అతనికి వెంటనే అవునండి నేనే చేశాను అంటారు. అందులో డ్రగ్ వచ్చిందండి, నేను కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాను, మరి మీరు ఇట్లా డ్రగ్ వచ్చినందుకు మీ మీద మేము కేసు చేయాల్సి ఉంటుంది అనగానే వెంటనే ఎవరైతే విక్టిమ్ ఉంటాడో అన్నింటిత భావంలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భయం వేస్తారు. ఫస్ట్ ఎవరైనా అలిగేషన్ చేయగానే భయపడకూడదు, అది ఎంతవరకు నిజము కాదు అని మనము బేరీజ్ వేసుకోవాలి, అంటే వెరిఫై చేసుకోవాలా. వెరిఫై చేసుకొని అందులో తప్పు లేదు, నా వల్ల తప్పైందా, నాకు తెలియకుండా తప్పు జరిగింది అనేది వెరిఫై చేసుకుంటే బాగుంటది. వెంటనే భయపడిపోయి లొంగిపోయి అవతల పార్టీ చెప్పినట్టు డమ్మీ అకౌంట్ లో డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక డిజిటల్ అరెస్ట్ కి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రజెంట్ గా ఎట్లా ఉంది అంటే ట్రెండ్, మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. దొంగతనాలు ఎలా జరిగేది అంటే, సమ్మర్ లో మనం డాబా మీద పండుకుంటే వాడు రాత్రి పూట చెడ్డీ వేసుకొని ఆయిల్ రాసుకొని వచ్చేవాడు. ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ద్వారానే దొంగతనాలు జరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన జేబులోని డబ్బులు, మొబైల్ అకౌంట్ లోని డబ్బులు వెళ్ళిపోతుంటాయి. మనకి మెసేజ్ వస్తుంది, ఏమైందని చూసుకుంటే మనీ కట్ అవుతుందో తెలియదు. సైబర్ లింక్స్ పంపడం, సైబర్ లింక్స్ పంపి, సార్ నీకు అనుకోకుండా నేను మీకు లింక్ పంపించాను, క్లిక్ చేయండి. లేదు సార్ నేను వేరే వాళ్ళకి డబ్బులు వేయబోయాను, మీకు ఓటీపీ వచ్చింది, చెప్తే చాలు. ఏంటంటే కాజ్ ఏదైనా కానీ డిజిటల్ అరెస్ట్ ఏం చెప్తుంది అంటే, మిమ్మల్ని నయానో భయానో ఏదైనా ఒక రీజన్ చెప్పి, ఏదైనా ఒక విషయం చెప్పి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మాటలలో పెట్టి ఐదర్ లింక్ ఓపెన్ చేయడం, ఓటీపీ తీసుకోవడం, అకౌంట్ లో డబ్బులు వేసుకోవడం అనేది సైబర్ ఫ్రాడ్ యొక్క ఎత్తుగడ. సో ఇటువంటి విషయాలల్లో మనం ఎట్లుండాలంటే జాగ్రత్త ఉండాలి. దీంట్లో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటంటారు అసలు? జనరల్ గా డిజిటల్ అరెస్ట్ అయినామో దాంట్లో డబ్బులు పోయినాయని మనకు ఒక డబ్బులు అకౌంట్ లోకి వెళ్ళిపోయేంత వరకు మనకు అర్థం కాదు, కొంత ట్రాన్స్ఫర్ అయిపోయాక అర్థం అవుతుంటది. నేను ఇటువంటి విషయాలలో ఏం చెప్తా అంటే, మీరు ఇమ్మీడియట్ గా సైబర్ కంట్రోల్ రూమ్ కి 100 కానీ 190 ని ఫోన్ చేసి వెంటనే మీరు అప్రమత్తం అయితే వాళ్ళు ఇమీడియట్ గా, పోలీస్ వాళ్ళు ఇప్పుడున్న తెలంగాణ పోలీస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. రీసెంట్ గా ఒక 14 లక్షలు ఇమీడియట్ గా పోతే సైబర్ కంట్రోల్ కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఆ అకౌంట్ ని సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేయడం వల్ల మీ డబ్బులు అనేది ఎటు పోకుండా ఉండడం అనే అవకాశం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక సెకండ్ స్టెప్ ఏంటంటే, ఒకవేళ మీకు అట్లా డబ్బులు సీజ్ అయ్యి ఆ అకౌంట్ హోల్డ్ లో పెట్టినట్టయితే నియర్ బై అడ్వకేట్ ని కలవడం వల్ల రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనే ఒక పిటిషన్ ఉంటుంది. ఆ పిటిషన్ కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళు పరిశీలించి ఇతని అకౌంట్ ఇట్లా ట్రాన్సాక్షన్స్ అయినాయండి, సో ఇతనికి రిటర్న్ ఇచ్చేయండి అని కోర్టు ఆర్డర్ బ్యాంకు చెప్తుంది. అట్లాంటప్పుడు 100% బ్యాంక్, అది ఏ బ్యాంక్ అయినా ఎటువంటి అకౌంట్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎనీ బ్యాంక్, కోర్ట్ ఆర్డర్ ను బట్టి ఇతని అని తెలిసి విక్టిమ్ కు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మన అకౌంట్ లో డబ్బులు పోయినాయి అని మనం తెలుసుకుని ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన పరిస్థితి, యాక్షన్ అయితే ఇది ఫస్ట్ 100% చేయాలండి. ఇమ్మీడియట్ గా సైబర్ ఫ్రాడ్ నెంబర్ ఉంటుంది 190. మన లేట్ అయిన కొద్దీ ఆ అకౌంట్ లోంచి ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉందంటే 1 lakh వరకు ఉంది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా థర్డ్ పార్టీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చూసిన కేసులలో అయితే 8th 9th లేయర్ కూడా పోతుంటది. ఏ బికి చేస్తాడు, బి సికి చేస్తాడు, సి డిక్ చేస్తాడు. అట్లా 8th 9th 10th లేయర్స్ వచ్చినా కానీ, లేయర్స్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ట్రాన్స్ఫర్ అయినా కానీ, మన ఎవరైతే ప్రజెంట్ అంటే విక్టిమ్ దగ్గర కంప్లైంట్ తీసుకుంటాడో పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని హోల్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులు ఒక రకమైతే, ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్రమైనటువంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి సునీల్ కుమార్ గారు. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం ఫ్రెండ్స్, మనం జనరల్ గా ఎక్కువగా ఫేస్బుక్ లో చాట్ చేసుకుంటూ ఉంటాము, దాని ప్రకారం చాట్ ఏ విధంగా ఉంటుంది, మీ ఐడి ఎలా ఉంటుంది, ఐడిలో మీ నేమ్ ఎలా ఉంటుంది, యాజ్ గా డమ్మీ క్రియేట్ అవుతుంది. దాని నుంచే నాకు మెసేజ్లు వస్తాయి. నేను జనరల్ గా మనవాడే కదా, మాట్లాడుకుంటాం కదా అన్నట్టు
మనం వెరిఫై చేసుకోకుండా ఇప్పుడు నేను కష్టంలో ఉన్నా, లేదు సడన్ గా యాక్సిడెంట్ అయింది, లేదు హాస్పిటల్లో ఉన్నా, డాక్టర్కి పే చేయాలంటే ఆ ఇచ్చే నెంబర్ కూడా మళ్ళీ డాక్టర్ పేరు మీదే ఉంటుంది. ఇమీడియట్ గా మనం డాక్టర్కి పే చేస్తాం. నువ్వు నాకు ఇచ్చి నేను మళ్ళీ డాక్టర్ ఇచ్చి కూడా టైం వేస్ట్, అంత టైం లేదు, డైరెక్ట్ గా డాక్టర్ అకౌంట్ లో వేయమని. నేను డిజిటల్ అరెస్ట్ అదే చెప్తాను అంటే నయానో భయానో ఏదైనా ఒక సాకు చూపెట్టి, ఏదైనా ఒక రీజన్ చెప్పి, ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడం అనేది వాళ్ళ సైబర్ ఫ్రాడ్స్ యొక్క ట్రిక్. అటువంటి ట్రిక్లకు లొంగద్దు అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు మీకు ఫోన్ చేసినాడు, ఏ నెంబర్ నుంచి చేసినాడు, ఏ చాట్ అని ఆయన డైరెక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. రీసెంట్ గా ఏమైంది, ఒక అడిషనల్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ లెవెల్ కి ఒక ఫోన్ వెళ్ళిపోయింది. డిపి అడిషనల్ కలెక్టర్ గారు. అడిషనల్ కలెక్టర్ ఎంఆర్ఓకి ఫోన్ చేసి డబ్బులు అడగరుగా, అంతే కదా. అడగగానే ఎంఆర్ఓ ఏమని ఆలోచిస్తాడు, సార్ సీనియర్ సార్ మనం డబ్బులు అడుగుతావు 5,000 10,000 ఎక్కువ ఎలా బాగోదు అనే ఉద్దేశంలో ఎంఆర్ఓ ఇట్స్ కటసీ సీనియర్ అన్నప్పుడు ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ ఎంఆర్ఓ ఏం ఆలోచించాలి, మరి సీనియర్ నన్ను డబ్బులు అడుగుతాడా, మరి ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనే ఆలోచన అనేది రాదు. ఇదంతా డిజిటల్ అరెస్ట్ లా ఒక ట్రిక్స్. జనాలందరూ ప్రజలందరూ ఇటువంటి ట్రిక్స్ కి పడిపోకుండా అవేర్నెస్ పెంచుకొని డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి నలుగురికి చెప్పడం ద్వారా ఇట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇటువంటి రీజన్స్ కి లొంగకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు. ఇటువంటి వాటి బారిన పడకుండా దీని నుంచి బయటపడాలి అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ అంటే అవేర్నెస్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు చాలా చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ మీద. పోలీస్ వాళ్ళు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు. అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ కాల్ చేస్తే అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక రీజన్ చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఫ్రీగా ఏది రాదు. ఫ్రీకి అంటే ఫ్రీగా వస్తుందని ఆశపడి మన మీద లింక్ ఓపెన్ చేయడము, ఓటీపీ చెప్పడము, ఇట్లాంటి సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా వాడు అది ఇస్తా అన్నాడు, ఆన్లైన్ లో ఇది ఇస్తా అన్నాడు. రీసెంట్ గా ఒక బిఎఫ్ఏ స్టూడెంట్ ఉంటాడు, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్. నా ఫ్రెండ్ వచ్చాడు సార్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తిరిగాడు, అతనికి డబ్బులు కస్టమ్స్ పట్టుకున్నారు, నేను నా దగ్గర ఏదో ఫారెన్ కరెన్సీ దొరికింది, నన్ను కట్టమంటే 35,000 కట్టాను, 15,000 10,000 విడతలుగా కట్టాను సార్, డబ్బులు లేకుంటే నేను ఫ్రెండ్ దగ్గర చేసి తీసుకొని కట్టాను అనగానే నాకు అర్థమైపోయింది ఫస్ట్ స్టెప్. మీ ఫ్రెండ్ పేరు ఏంటి అన్న, విలియమ్స్ అన్నాడు. విలియమ్స్ అంటే మరి మీరు ఇక్కడ హైదరాబాద్ కదా, అతను ఎక్కడ అంటే ఫారెన్ ఫ్రెండ్ సార్ అన్నాడు. ఓ ఇక నాకు టోటల్ అర్థమైపోయింది, ఇంకా నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఓకే, వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒక్క డబ్బులు లేకు వెంటనే ఆఫీస్కి వచ్చేసావు అని చెప్పిన. ఇమీడియట్ గా అబ్బాయి ఆఫీస్కి వచ్చినాడు. చెప్పాను, నువ్వు వేసిన అకౌంట్ కూడా థర్డ్ పార్టీది ఉంటది. మనం బండి చాలన పడితే ఎవరికి కడతాం, గవర్నమెంట్ అకౌంట్ లో కడతాం. మరి నువ్వు ఎవరికి కట్టావు అంటే నేను ఒక లేడీ అకౌంట్ లో కట్టాను సార్ అంటాడు. మరి కస్టమ్స్ వాళ్ళు లేడీ అకౌంట్ లో ఎందుకు కట్టమంటారు అనగానే అప్పుడు రియలైజ్ అయ్యి చాలా ఏడవడము. కస్టమ్స్ అని మీకు స్క్రీన్ షాట్ డిపిఓ కస్టమ్స్ అని ట్రూ కాలర్ లో కనబడితే వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు కాదండి. కరెక్టే, వాళ్ళు కాదు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నామని చెప్పి. నేను ఏమంటున్నా అంటే డిజిటల్ అరెస్ట్ ట్రిక్స్, ఎన్నో ట్రిక్స్ వాడతారు. ఎవరు కానీ నోటీస్ ఇస్తారు, రమ్మని చెప్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చాలా ఇంత పనిష్మెంట్ ఫైన్ కట్టమని ఒక లెటర్ ఇస్తారు. ఎవరు ఓవర్ ద ఫోన్ కట్టండి ఇక్కడ అయిపోతుంది అని చెప్పారు. అంటే దీనికి ఏమంటున్నా అంటే అవేర్నెస్ అనేది రావాలి అంతే. రీసెంట్ గా ఇటువంటి కాల్ ఒకటి నేను స్వయంగా ఎదుర్కొన్నాను సునీల్ కుమార్ గారు. నాకు ఫారిన్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి వచ్చింది. జనరల్ గా నన్ను కొన్ని డీటెయిల్స్ అడిగారు మా కమ్యూనిటీకి సంబంధించి, కొన్ని నేను కూడా డీటెయిల్స్ పెడితే మీకు మీ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం లేదు మీరు కొంతమందికి హెల్ప్ చేయడం కోసం మీకు ఇవి పంపిస్తున్నాం అని చెప్పి నా అడ్రస్ తో ప్యాకింగ్ విత్ ప్యాకింగ్ ఫొటోస్, దాంట్లో ఏమేమి పెట్టారు, చెక్కులు కొన్ని పెట్టారు, క్యాష్ డాలర్స్ కొన్ని పెట్టారు, ఇవన్నీ కూడా మొత్తం ప్యాక్ చేసి పెట్టినట్టు నాకు వాట్సాప్ మెసేజ్లు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొరియర్ మీకు స్టార్ట్ అయిపోయింది, మీకు 3-4 days లో మీకు డెలివరీ అయిపోతాయి. 3-4 days తర్వాత ఢిల్లీ కస్టమ్స్ నుంచి కాల్స్, మీరు ఇమీడియట్ గా ఈ కస్టమ్స్ నుంచి మీకు బయటికి రావాలి అంటే ఎక్కడి నుంచి బయటికి రావాలి, మీరు 15,000 అర్జెంట్ కట్టాలి. మీరు ఎలా కడతారు, బ్యాంకులో వేస్తారా, అకౌంట్లో వేస్తారా, గూగుల్ పే చేస్తారా? ఒక 5 నిమిషాల్లోనే దాదాపుగా ఒక 15 సార్లు కాల్ చేశారు. ఒక భార్య ఒక భర్త, లేదు ఒక లేడీ ఒక జెంట్, ఇద్దరు కలిసి ఫోన్ చేస్తే వీళ్ళు ఇలా ఫోన్ చేస్తున్నారని చెప్పి నాకు ఎవరైతే మెసేజ్ పెట్టారో మెసేజ్ వాళ్ళు నాకు ఇవేవో పంపించా అన్నారు, ఇవేవో వచ్చినాయి అన్నారు, వీళ్ళేం ఫోన్ చేస్తున్నారు అంటే వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు క్లియర్ చేసేయండి అనేసి. ఎలా క్లియర్ చేస్తారో అసలు ఆయన డైరెక్ట్ నాకు రమ్మనండి, నా ఢిల్లీలో నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ డైరెక్ట్ గా పోయి అమౌంట్ కట్టి పార్సల్ అతనే తీసేసుకుంటాడు, అడ్రస్ చెప్పానండి, కస్టమర్లు ఎక్కడికి రావాలి చెప్పండి అంటే ఇంకంతే. మళ్ళీ కాల్స్ లేవు, వాళ్ళు కాల్ చేయలేదు, వీళ్ళు కాల్ చేయలేదు, వచ్చినవి కూడా అయిపోయినాయి. మీరు అందులో ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రియాక్ట్ గాని వాళ్ళు ఏం చేస్తారు, నిజమే అనుకుని 15,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు పంపించిన ఐటమ్స్ లెక్క చూసుకుంటే కొన్ని కోట్ల ఖరీదు ఉంటది.
కోట్లు పంపిస్తున్న వాళ్ళు 15,000 20,000 కస్టమ్స్ క్లియర్ చేయకుండా పంపించరా? నేను ఒకటే చెప్పదలుచుకున్నాం, అయితే సొసైటీలో ప్రజలకి అవేర్నెస్ రావాలి. ఇంత ముందులా దొంగతనాలు జరగట్లేవు, స్మార్ట్ గా డిజిటల్ అరెస్ట్ ద్వారా జరుగుతున్నది అనేది తెలిసినప్పుడు సొసైటీ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.